అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అంటే మనకు అర్థమైంది కదా. మన ఉపచేతన మనస్సు, చేతన మనస్సు అంటే ఏంటి? ఈ రెండింటిని మనం ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి? ఒకటి చెప్పిన మాట రెండో దానికి ఎలా చేరుతుంది, దాన్ని ఎంతవరకు మనం ఆచరణలో పెట్టాలి అనేదాన్ని మనం అర్థం చేసుకుంటున్నాము. మన జీవితాన్ని మనం ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, మన పిల్లల అభివృద్ధిని కానివ్వండి, మన ఇంటిని కానివ్వండి, మనని కానివ్వండి, మనం ఎలా తీర్చిదిద్దుకోవచ్చు అనేది మన చేతుల్లో ఉంది. చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా వినండి, మధ్యలో స్కిప్ చేయొద్దు ప్లీజ్. మొదలు పెట్టుకుందామా? చేతనావస్థలోని మన మనసుల ఉపచేతనలో మనం తర్కించలేము. మన ఉపచేతన మనస్సుకు వివాదాస్పదంగా వాదించటం తెలియదు. మనం దానికి తప్పుడు సలహాలు ఇస్తే అది నిజమేనని అంగీకరించి వాటికి పరిస్థితులు, అనుభవాలు, సంఘటనల రూపం కల్పిస్తుంది. ఇంతవరకు మనకి జరిగినవి మన ఉపచేతన మనస్సును ఆకట్టుకున్న ఆలోచనలు, నమ్మకం ద్వారా ప్రభావితం చేయబడ్డవి. మన చెడు ఆలోచనలు కానీ, వక్రీకరించబడ్డ భావాలు కానీ ఉపచేతన మనస్సుకి పంపితే వాటిని సరైన మార్గంలోకి తీసుకురావడానికి మన ఉపచేతన మనసుకు మళ్ళీ మళ్ళీ నిర్మాణాత్మకమైన, శ్రావ్యమైన భావాలను తరచూ తిరిగి చెప్పటం వలన అది వాటిని అంగీకరిస్తుంది. ఈ విధంగా మనం ఒక కొత్త ఆరోగ్యకరమైన ఆలోచనలను జీవితాంతం అలవాట్లుగా మార్చుకోగలము. ఎందుకంటే మన ఉపచేతన మనసు అలవాట్లకు పెద్దపీట వేస్తుంది. ఆలోచనలతో అలవాటు పడిన మన చేతనాత్మక మనసు మన ఉపచేతన మనసు మీద గాఢమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మనకి తరచుగా వచ్చే ఆలోచనలు అనుకూలంగాను, శాంతియుతంగాను, నిర్మాణాత్మకంగాను ఉంటే అది మనకి సానుకూలంగా మారుతుంది. మనం భయం, కలత లాంటి వినాశకరమైన ఆలోచనలకు పాల్పడితే దానికి ఉపశమనం మన ఉపచేతన మనసుకున్న అపరిమిత శక్తిని గుర్తించి స్వేచ్ఛ, సంతోషం, పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆదేశించటమే. మన ఉపచేతన మనసు సృజనాత్మకమైనది, దైవ సంబంధం కలది. కాబట్టి అది మనం హృదయపూర్వకంగా ఆదేశించిన స్వేచ్ఛను, సంతోషాన్ని సృష్టించడానికి ప్రారంభిస్తుంది. సూచనకున్న మహత్తరమైన శక్తి. మన చేతనాత్మక మనసు గేటు దగ్గర వాచ్మెన్లా పనిచేస్తుందన్న విషయం మనకి ఈపాటికే తెలిసింది. అది చేసే అతి ముఖ్యమైన పనులలో ఒకటి మన ఉపచేతన మనస్సును తప్పుడు ప్రభావాల నుంచి రక్షించటం. మనకి ఇప్పుడు తెలిసింది. మనసు యొక్క ప్రధానమైన సూత్రాలలో ఒకటి మన ఉపచేతన మనసు సూచనకు అనుకూలంగా స్పందిస్తుంది. మన ఉపచేతన మనసు పోల్చడం కానీ, వ్యతిరేకించటం కానీ చెయ్యదని మనకి తెలిసింది. అది హేతువాదన వాడదు, తనకు తాను వాటి గురించి ఆలోచించదు. అలా ఆలోచన చేసే పనిని మన చేతనాత్మక మనసు చేస్తుంది. మన చేతనాత్మక మనసు అందచేసే ప్రభావాలకు మాత్రమే మన ఉపచేతన మనసు స్పందిస్తుంది. తన ముందున్న రకరకాల చర్యలలో ఒకదాని మీద ఒకటి ప్రాధాన్యత ఇవ్వదు. సలహాకు మహత్తరమైన శక్తి ఉంది. దానికి ఒక చక్కటి ఉదాహరణ. మనం ఓడలో ఒక పిరికిగా భయపడే
తోటి ప్రయాణికుడి దగ్గరకు వెళ్ళి ఇలా చెప్తాం, మీకు చాలా జబ్బు చేసినట్లు ఉంది, మీ మొహం పాలిపోయి ఉంది, సముద్రయానం మూలాన మీకు వికారం కలిగినట్లు అనిపిస్తోంది, క్యాబిన్ వరకు తోడొచ్చేదా అని అడుగుదాం. ఆ ప్రయాణికుని మొహం పాలిపోతుంది. అప్పటికే తనకు సముద్ర ప్రయాణం వలన కలిగే వికారం గురించి మనవిచ్చిన సూచన భయాలుగా అవాంతరాలుగా కలిసిపోతుంది. అతను డెక్ కిందనున్న క్యాబిన్లోకి వెళ్ళడానికి మన సహాయం కోరతాడు. అక్కడికి ఓసారి చేరుకున్నాక అప్పటికే అతను అంగీకరించిన మన వ్యతిరేకార్థక సూచన నిజమై కూర్చుంటుంది. ఒకే సలహాకు విభిన్న ప్రతిస్పందనలు. ఒక సలహాకు జనం రకరకాలుగా ప్రతిస్పందిస్తారన్న విషయం ఎంతో నిజం. దానికి కారణం వారికున్న భిన్నమైన ఉపచేతనావస్థ లేదా నమ్మకాలు. ఊహించండి, మనం ఓడలో పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరి దగ్గరకు వెళ్తాము. మనం అంటాము, ఏమండి, మీకు ఒంట్లో అంత బాగున్నట్లు లేదు, సముద్ర ప్రయాణం మీకు వికారం కలిగించబోతుందా? తన మనస్తత్వాన్ని బట్టి ఆ నావికుడు మనం చేసిన వేళాకోళానికి నవ్వనైనా నవ్వుతాడు, లేదా మీ పని మీరు చూసుకోండి అని చికాకును వ్యక్తం చేస్తాడు. మన సూచన ఆయన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ఎందుకంటే సముద్ర ప్రయాణంలో కలిగే రోగం ఆయన మనసులో ఉన్న నిరోధక శక్తితో కలిసిపోతుంది. అందువలన ఆ సూచన ఆయనలో భయం కానీ కలత కానీ కలిగించదు, ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే రేకెత్తిస్తుంది. సూచన, సలహా అనే పదం ఒక చర్య లేదా ఒకానొక సందర్భంలో ఏదైనా ఆలోచనను ఒకరి మనసులో ఉంచడం లేదా అర్థాలుగా నిఘంటువు మనకి చెప్తుంది. మరొకటి మనం గమనించాలి, సలహా చేతనాత్మక మనసుకు విరుద్ధంగా ఉపచేతన మనసులోకి ఏదీ విధించదు. మరో మాటలో చెప్పాలంటే చేతనాత్మక మనసుకు ఇచ్చిన సలహాను తిరస్కరించే శక్తి ఉంది. నావికుని విషయంలో అతనికి సముద్ర వ్యాధి మీద భయం లేదు. తనకి నిరోధించే శక్తి ఉన్నదన్న నమ్మకానికి వచ్చాడు. అందుకే వ్యతిరేకాత్మక సూచనకు అతనిలో భయాన్ని రేకెత్తించే శక్తి లేదు. సముద్ర ప్రయాణం మూలంగా జబ్బు పడతాననే సూచన వల్ల తోటి ప్రయాణికునికి భయాన్ని రేకెత్తిస్తుంది. మనందరిలోనూ అంతర్గత భయాలు, నమ్మకాలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అంతర్గత ఊహాగానాలు మన జీవితాలను శాసిస్తూ ఉంటాయి. సూచనకు తనకంటూ తనలో ఏ శక్తి లేదు. దానిని మనం మానసికంగా స్వీకరించినప్పుడే తప్ప సరిగ్గా ఆ పరిస్థితిలో మన ఉపచేతన శక్తులు ఆ సలహాను అనుసరించి పరిమిత చెయ్యబడ్డ మార్గంలో ప్రవాహం మొదలు పెడతాయి. విన్నారు కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం సునిశితంగా అంటే నింపాదిగా అర్థం చేసుకుంటే చక్కగా అర్థమైపోతుంది, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా గురించి చెప్తాను. నేను నడవలేను, నా కర్మ ఇంతేనా, నేను జాబ్ మానేసి ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు నేను ఇలాగే అనుకునేదాన్ని. ఇంకా అయిపోయింది నా జీవితం. నేను జాబ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఇక నా జీవితం అంతా ఇంతే, ఎప్పటికీ జీవితం ముగుస్తుంది అని ఏడ్చేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఎలా ఉన్నానో తెలుసా? నడవకపోతే ఏంటి, ప్రపంచం మొత్తం నేను ఏదైనా చేయగలను. దాంట్లో ఎవరికి ఎలా చేయాలి, ఏం చెయ్యాలి, ఇంకా ఏం చేయగలను అని ఆలోచిస్తున్నాను. ఎలా వచ్చింది ఈ మార్పు? విశ్వం కనెక్ట్ అవటం వలన. అంతేకాదు, మన ఆలోచనల్ని మనమే మార్చుకోవాలి. ఎందుకు నడిసేవాళ్లే చేస్తారా, ఇక్కడ కూర్చుని చేయలేమా అంటే అన్నీ చేయలేము,
కానీ మన జీవిత విధానాన్ని మార్చుకోవచ్చు కదా. బాధ అంటే అదే ఉంటుంది. ఎందుకు బాధపడాలి? మనకున్న పరిధిలోనే మనం ఆనందాన్ని సృష్టించుకోవచ్చు. చెడు మాటల్ని మన చెవులకు వెళ్ళకుండా మనం కాపాడుకోవాలి. చెవులోకి వెళితే మనసులోకి వెళ్తుంది కదా, దాన్ని మనం స్వీకరించకూడదు. దాన్ని అక్కడే కట్ చేయాలి. 10 మంది 10 రకాలు మాట్లాడతారు. ఆ 10 మాటల్ని మనం మన శరీరానికి తాకకుండా, తాకిన మనసుకి తాకకుండా మనం నియంత్రించాలి. మన మనస్సుని, చేతన మనస్సుని, ఉపచేతన మనస్సు మన కంట్రోల్లో ఉంచుకోవాలి. అది మన చేతిలోనే ఉంది, మీ అందరి చేతుల్లో ఉంటుంది. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఒకళ్ళ కోసం నేను చెప్పను. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉంటాను. నేను చేయగలిగే పనులను నేను చేసుకుంటూ ఉంటాను. మనం ఒకళ్ళని సంతోషపెట్టడానికి ఏమీ చేయక్కర్లేదు. మన సంతోషం కోసం మనకి ఒకళ్ళకి హాని చెయ్యకుండా మనం ఏదైనా చేసుకోవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఉంటాను. అర్థమైంది కదా. రేపు మళ్ళీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారనుకుంటాను. మీరు ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ. లవ్ యూ.